హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పబోతున్నాను. రేపే పెన్షన్ల పంపిణీ అనేది జరగబోతుంది. ఈ పెన్షన్లు ఇచ్చే సమయంలో సచివాలయ సిబ్బందులు అయితే వస్తారు. ఆ సచివాలయ సిబ్బందులు వచ్చినప్పుడు మీరైతే ఇంటి దగ్గరే ఉండాలి. పొద్దున్నే మీకు ఎలాంటి పనులున్నా కానీ అవన్నీ మానుకొని ఇంటి దగ్గరే ఉండి పెన్షన్ తీసుకోవాల్సింది అని చెప్తున్నాను. ఎందుకంటే 2వ తారీఖున సెలవు, 3వ తేదీ మీ పెన్షన్ అయితే మళ్ళీ మీరు తీసుకోవాల్సి వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయకుండా మీరు ఇంటి దగ్గరే ఉంటే రేపు అంటే 1వ తేదీనే మీ పెన్షన్ మీరైతే తీసుకోవచ్చు. అలాగే ఎవరైతే సచివాలయ సిబ్బందులు మీ ఇంటి వద్దకు రాలేదో అలాంటప్పుడు మధ్యాహ్నం దాకా వెయిట్ చేసి చూసి ఒకవేళ రాకపోతే మీరే సచివాలయం దగ్గరకు వెళ్ళి ఆ పెన్షన్ అనేది తీసుకోవాల్సిందిగా చెప్తున్నాను. ఆ పెన్షన్ అనేది తీసుకోకపోతే మళ్ళీ మీకు వాయిదా అయితే పడే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ఊర్లలో ఉండరో, వేరే ఊర్లో పెన్షన్ ఉండి వాళ్ళైతే వేరే ఊర్లో ఉంటున్నారో వాళ్ళు కూడా మీ ఊర్లకైతే వచ్చి ఉండండి. మీ సచివాలయ సిబ్బందులకైతే మీరు దగ్గరగా ఉండండి. ఎందుకంటే మీ పెన్షన్ ఇప్పుడు తీసుకోకపోతే 2 డేస్ వాయిదా పడే అవకాశం అయితే ఉంది. అలాగే ఇప్పుడు కొత్త పెన్షన్లకు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే వచ్చింది. ఎవరైతే 50 సంవత్సరాల వాళ్ళు ఉన్నారో అక్టోబర్ 2వ తేదీన లేదంటే అక్టోబర్ 3వ తేదీన మీరు కొత్త పెన్షన్ దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. ఈ కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకునేదానికి మీ ఆధార్ కార్డు అవిన్ని తీసుకొని మీ సచివాలయ సిబ్బందులకు వెళ్ళి ఇస్తే మీ కొత్త పెన్షన్ అది 50 ఇయర్స్ పెన్షన్ అనేది అయితే మీకు అప్లికేషన్ చేస్తారు. ఇలా అప్లికేషన్ చేసుకోవడం వల్ల మీకు నవంబర్ 1వ తేదీ నుంచే మీకు కొత్త పెన్షన్ అనేది మీకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే 1 నెల పెన్షన్ తీసుకోకపోతే మరొక నెల పెన్షన్ అయితే ఇవ్వలేదు. కానీ ఈసారి అక్టోబర్ నెలలో పెన్షన్ పంపిణీలో భాగంగా ఎవరైతే గత నెల అంటే సెప్టెంబర్ నెలలో పెన్షన్ తీసుకోలేదో వాళ్ళందరికీ కూడా సెప్టెంబర్ నెల పెన్షన్ అలాగే అక్టోబర్ నెల పెన్షన్ అయితే ఈ 2 కలిపి ఇవ్వడానికి మనకైతే అధికారులు అయితే జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కాదండి, కేవలం ఈ 11 జిల్లాల్లో మాత్రమే ఈ యొక్క 2 నెలల పెన్షన్ అయితే జారీ చేశారు. ఈ 11 జిల్లాల్లో ఏబిఎన్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటికి మొన్న వరదలు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా వరదలు వచ్చి 11 జిల్లాల ప్రజలైతే అంటే ఉత్తరాంధ్ర జిల్లాలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు ఇలా 11 జిల్లాల్లో అయితే వర్షాలు వచ్చి భారీగా వరదలు అయితే వచ్చాయి. అయితే మనకు అప్పుడు ఆ పెన్షన్లు తీసుకోవడానికి వీలు కాలేదు. అక్కడికి కూడా మన సచివాలయ సిబ్బందులు అయితే వెళ్లారు, కానీ పెన్షన్లు అయితే పంపించడానికి అయితే కుదరలేదు. ఎవరైతే ఆ వరదల్లో పెన్షన్ తీసుకోలేకపోయారో ఆ పెన్షన్ అనేది మళ్ళీ తిరిగి 2 నెలల పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం అయితే తీపి కబురైతే అందించింది. ఈ 11 జిల్లాల్లో కూడా మనకు 3-4 తారీఖు వరకు కూడా సమయం అయితే ఇచ్చారు పెన్షన్లు పంపిణీ చేయడానికి. ఆలోపు కూడా ఎవరైనా తీసుకోలేకపోయి ఉంటే కనుక మీకు అందరికీ కూడా ఏపీ రాష్ట్రం అయితే తీపి కబురు అయితే అందించింది. వరదలు వచ్చిన జిల్లాలో ప్రజలందరికీ కూడా మరొకసారి సెప్టెంబర్ నెల పెన్షన్లు తీసుకోకుండా ఉంటే సెప్టెంబర్, అక్టోబర్ నెల 2 నెలల ఎడిషన్ కలిపి వృద్ధులకైతే డబ్బులు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక కొత్త పెన్షన్దారులను అయితే చూసుకుంటే ఈ కొత్త పెన్షన్దారులు కూడా 50 ఇయర్స్ వాళ్ళకు కూడా ఇప్పుడు పెన్షన్ అనేది కొత్తగా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ చేసుకొని మీరు మీ పెన్షన్లకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు చేసుకున్న 1 నెలలోనే మీ పెన్షన్ అయితే మీకు వస్తుంది. ఎవరికైతే పెన్షన్లు అనేవి రద్దు చేస్తున్నారో వాళ్ళు కూడా ఇప్పుడు రద్దు చేస్తారు. ఈ 1వ తేదీన అంతా పరిశీలించేసి మీ గ్రామ సభల్లో మొత్తం పరిశీలించి మీకైతే పెన్షన్ ఎవరైతే రద్దు చేస్తారో అవి మళ్ళీ దరఖాస్తు చేసుకుంటానికైతే మీకు ఒక సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే మీ పెన్షన్ అనేది మీకు నార్మల్గా ఇప్పుడైతే వికలాంగులకు 15,000 ఇస్తున్నారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా దొంగ పెన్షన్లు కానీ పెట్టుకొని ఉంటే వాళ్ళంటి వాళ్ళు ఒకవేళ రద్దు చేసి ఉంటే వాళ్ళకైతే మళ్ళీ పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ఒక సమయం అయితే ఇస్తారు. అలా అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళ వయసును బట్టి వాళ్ళ కేటగిరీని బట్టి వాళ్ళైతే అర్హులై ఉంటే మాత్రం వాళ్ళకి మళ్ళీ పెన్షన్ అనేది అప్రూవల్ అవుతుంది. వాళ్ళు మళ్ళీ ప్రతి నెల నార్మల్ పెన్షన్ అయితే తీసుకుంటారు. అంత పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకోకపోయినా సరే నార్మల్ మొత్తంలో అయితే మీరు అమౌంట్ తీసుకుంటానికైతే మీకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది. ఒకవేళ ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళు కేవలం మంచానికి పరిమితమై మాత్రమే ఉన్నారో అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకైతే ఆన్లైన్లో మాత్రం దరఖాస్తు చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీ అకౌంట్లోనే పెన్షన్ అనేది పడేటట్లయితే చేసుకోవచ్చు. అలా సచివాలయ సిబ్బందులు అయితే కొత్త పెన్షన్ అప్డేట్ని అయితే తీసుకువచ్చారు. ఎవరైతే సచివాలయం వద్దకు వెళ్ళలేరు అలాంటి వారికి కూడా ఒకవేళ సచివాలయ సిబ్బందులు మీ ఇంటి వద్దకు కూడా రాలేకపోతున్నారో అలాంటి వారికి కూడా ఇట్లా ఇంకా ఇబ్బంది పడకుండా డైరెక్ట్గా మీ అకౌంట్లోకే మీ డబ్బులు పడేటట్టు ప్రభుత్వం అయితే ఒక మంచి అవకాశం అయితే ఇచ్చింది. మీరు ఆ విధంగా మీ అకౌంట్ నెంబర్లు ఇవ్వడం వలన మీ పెన్షన్ అనేది ప్రతి నెల మీ అకౌంట్లోనే పడిపోతూ ఉంటుంది. ఇలా కూడా
ప్రభుత్వం అనేది ఒక కొత్త అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ కొత్త అప్డేట్ని ఉపయోగించుకొని ఎవరైతే పెన్షన్లు ఇంటి దగ్గర తీసుకోలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్ అనేది ఆన్లైన్ చేసుకోవడం వలన ఇంకా ప్రతి నెల 1వ తేదీ మీరు సచివాలయ సిబ్బందుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇంకా పెన్షన్ నాకు ఇవ్వలేదు అని ఆందోళన పడాల్సిన అవసరం కూడా లేదు. మీ పెన్షన్ అయితే మీకు ప్రతి నెల మీ అకౌంట్లో అయితే పడిపోతూ ఉంటుంది. ఇది కూడా ఒక భారీ శుభవార్త అని కూడా చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన వాళ్ళకి అయితే మామూలుగానే 1 నెల పెన్షన్ వస్తుంది. ఇక ఈ అక్టోబర్ నెలలో కూడా కేవలం 2 రోజులు మాత్రమే పెన్షన్ పంపిణీ ఉంటుంది. జాగ్రత్త పడండి. ఎక్కడున్నా కూడా మీరు మీ ప్రాంతానికి వచ్చి పెన్షన్ అయితే తీసుకోండి. అలాగే మీరు ఎవరైనా పెన్షన్ మార్చుకోవాలి అనుకుంటే మీరు వేరే ఊర్లో ఉండి ప్రతి నెల కూడా ఇక్కడ వరకు వచ్చి పెన్షన్ తీసుకోవడానికి వీలు కాని వాళ్ళందరూ కూడా మీ పెన్షన్ అయితే మీరు ఏ ఊర్లో ఉంటున్నారో ఆ ఊరికైతే దానికి సంబంధించి మీరు 1-2 తారీఖుల్లో పెన్షన్ పంపిణీ అయిపోయిన తర్వాత ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ఆ తర్వాత మీరు పెన్షన్లు నేరుగా మార్చుకోవచ్చు. మీ పెన్షన్ అయితే మీరు తీసుకోవచ్చు. తప్పకుండా మీ పెన్షన్లు అయితే మార్చుకోండి. ప్రతి నెల కూడా మీరు రాలేనప్పుడు మీ పెన్షన్ తీసుకున్న తర్వాత 1-2 తారీఖుల తర్వాత మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు పెన్షన్ బదిలీ అయితే దరఖాస్తు చేసుకోండి. మీ పెన్షన్ అనేది బదిలీ అవుతుంది. మీరు ఎక్కడ ఉంటారో అదే ప్రాంతానికి అదే సచివాలయ పరిధిలో మీరు పెన్షన్ అయితే తీసుకోవచ్చు. ఇది పెన్షన్ బదిలీకి సంబంధించి విషయం అండి. జాగ్రత్తగా చూసుకోండి. ఇక అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పెన్షన్లు అయితే రద్దు కాబోతున్నాయి. ఇక వీళ్ళందరికీ కూడా నోటీసులు పంపిస్తున్నారు. రేపు ఎల్లుండి ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది ప్రారంభించి ఎవరైతే అనర్హత కలిగి ఉన్న వాళ్ళు ఉంటారో అలాగే వికలాంగులు, వృద్ధాప్య పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్ కానీ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తారు. ఈ వెరిఫై చేసి ప్రభుత్వానికి డౌట్ వస్తే అంటే చాలా మంది అర్హత లేకపోయినా కూడా వికలాంగులమని, అర్హత లేకపోయినా కూడా మేము 90% వికలాంగులం అని చెప్పేసి ఈ పెన్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, ఆధార్ కార్డులు వయసు మార్చుకొని ఎవరైతే ఎక్కువ వయసు వేయించుకొని పెన్షన్లు పొందుతున్నారో అలాంటి వారిని కూడా గుర్తించి అలాంటి వారు పెన్షన్ తీసుకుంటానికి అనర్హులు అని చెప్పేసి వారైతే పెన్షన్ అయితే తొలగించడం అయితే జరుగుతుంది. అలాగే నేతలు కాకపోయినా నేతల పెన్షన్ పొందుతున్నారని, డప్పు కళాకారులు కాకపోయినా డప్పు కళాకారుల పెన్షన్ పొందుతున్నారని ఇలా అనేక రకాల కేటగిరీల కింద పెన్షన్లు పొందుతున్నారని ప్రభుత్వానికి అయితే అప్డేట్ వెళ్ళింది. వీళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది రద్దు అవడం జరుగుతుంది. ఈ పెన్షన్ అనేది రద్దు అయినప్పటికీ కూడా ఇప్పుడు తర్వాత మీకు పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఇంకొక అవకాశం ప్రభుత్వం అయితే కల్పిస్తుంది. అప్పుడైనా కానీ జెన్యూన్ గా మీ పెన్షన్ మీరు అప్లై చేసుకొని మీకు ఎంత పెన్షన్ వస్తుందో అంతే పెన్షన్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది అని ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇది ఫ్రెండ్స్ పెన్షన్ కి సంబంధించిన అప్డేట్స్. ఇక కొత్త పెన్షన్ అప్డేట్స్ గురించి చూసుకుంటే ఇక ఎవరైతే 50 సంవత్సరాలు నిండి ఉంటారో వాళ్ళందరూ కూడా పెన్షన్ అప్లై చేసుకోవడానికి అయితే మీకు దరఖాస్తుల నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ప్రభుత్వం. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి రోజున సచివాలయం సిబ్బందులు కొంతమంది అయితే ఉంటారు, కొంతమంది అయితే ఉండరు. ఒకవేళ ఆ టైంలో మీరు కానీ అప్లికేషన్ చేసుకోవడానికి కుదరకపోతే అక్టోబర్ 3వ తేదీన మీరు ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ చేసుకోవడానికి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో, 50 సంవత్సరాలు నిండి ఉంటాయో, ట్రాన్స్జెండర్స్, 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు, అలాగే వికలాంగులు, ఇంకా ఎవరైనా డప్పు కళాకారులు, చేనేత కళాకారులు వీళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవడానికైతే వీలవుతుంది. ఇక మనకు కొత్త ప్రభుత్వంలో కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి మనకు ప్రభుత్వం అయితే అక్టోబర్ 3వ తారీఖు అంటే పెన్షన్ పంపిణీ ముగిసిన తర్వాత ఉంటుంది. దాని తర్వాత మీరు కొత్త పెన్షన్లు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. మీ అప్లికేషన్ పరిశీలించి కేవలం 60 రోజుల్లోనే మీరు అక్టోబర్లో పెన్షన్కి దరఖాస్తు చేసుకుంటే డిసెంబర్ 1వ తారీఖున నీకు కొత్త పెన్షన్ అయితే మంజూరు చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. అక్టోబర్ నెలలో సంబంధించిన పెన్షన్ పంపిణీలకు సంబంధించి ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.